సర్కార్లు మారేది 5 ఏళ్ల కోపారే, అది కూడా పబ్లిక్ చేతిలోనే ఉంటది. ఏలినోళ్ళకే మళ్ళో ఛాన్స్ ఇయ్యాలనా కొత్తోళ్ళకి ఇయ్యాలనా అనేది. అన్ని పార్టీలు చెప్పినాక ఇయ్యాల్సిన హామీలు ఇచ్చినాక ఎవరికి అధికారం ఇస్తే కరెక్టో గాళ్ళకి ఇస్తారు. ఓ కాళ్ళ మారితే గీరితే మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు గిట్లా మారుతారేమో కానీ పవర్ అయితే ఆ పార్టీ చేతిలోనే ఉంటది. కానీ ఇదంతా ఒకప్పుడు, ఇప్పుడు ఇగో గిట్లున్నది. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సార్ పెద్ద బాంబు పేల్చిండుల్లో. హిమాచల్లో మేంగా చెప్తే వాళ్ళ మంత్రి చెప్తున్నాడు రేపు అదే పరిస్థితి తెలంగాణ రాదన్నదానికి ఏమి మీకు అనుమానం ఉండాల్సి వస్తుంది. వాళ్ళ పరిస్థితి హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి అంటే ఆడిప్పుడు కాంగ్రెస్ సర్కార్ ను వడగొట్టే పని నడుస్తుంది దిగ్విజయంగా. నిన్న రాజ్యసభ ఎంపీ ఎలక్షన్లు జరిగితే 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కమలానికి జైగొట్టిండ్రు. ఇంకో 10 మంది తయారున్నారట కండువాలు మారుస్తానికి. ముఖ్యమంత్రి రాజీనామా చేసిండనే ప్రచారం కూడా నడిచిందంటే ఏ లెవెల్ రాజకీయం ఉందో చూడుర్రిగా. తెలంగాణ గవర్నమెంట్ కు ముహూర్తం కూడా పెట్టేసిండ్రట. చూడండి, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఏం జరుగుతుందో మీరు చూడండి. వాళ్ళకు తుమ్మితే ఊడిపోయి ముక్కులాగా 64 ఉన్నాయి వాళ్ళకి. అంటే పార్లమెంట్ ఎలక్షన్లు ఓడవంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గుంజుడు సాల్ చేస్తారా ఎట్లా? తెలంగాణలో పవర్లకు రావాలంటే 60 మంది ఎమ్మెల్యేలు కావాలి, కానీ వీళ్ళకి 8 మందే ఉన్నారు. సార్ లెక్క ప్రకారం ఎందరిని తిప్పుకుంటారో ఇంకే పార్టీ సపోర్ట్ తీసుకుంటారో. ఏహే ఈ గవర్నమెంట్ 3 నెలలో 6 నెలలో గంతే అని అటు బీఆర్ఎస్ లీడర్లు కూడా దీనామన పట్టిరి. ఈ 2 పార్టీలు పొత్తు పెట్టుకుంటే అనే ప్రచారం ఇంకో దిక్కు నడసబట్టే. మొత్తానికైతే పబ్లిక్ గెలిపించుకున్న సర్కార్ని ఎట్లా పడగొట్టాలనో సీక్రెట్ ప్లాన్లు వేస్తున్నట్టున్నారు పో.